అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఈ శ్లోకం శ్రీమద్ భగవద్గీతలోని విభూతి యోగంలో 26వ శ్లోకం. తెలుగులో భావం: వృక్షాలలో అశ్వత్థ వృక్షము, దేవ ఋషులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిల మహర్షి తానే అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్పెను. పవిత్రమైన కార్తీక మాసంలో భగవద్గీతలోని విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయాలను కానీ కుదరని వారు ఒక్క శ్లోకాన్ని కానీ, అది కూడా కుదరని వారు శ్లోకంలోని ఒక్క పాదాన్ని కానీ పారాయణం చేసినట్లయితే వైకుంఠవాసి కాగలడని సాక్షాత్ బ్రహ్మ వశిష్ఠుల మహర్షికి వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక పురాణంలో 5వ అధ్యాయంలో చెప్పటం జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.